They are all great leaders. This is Vinodini from Hyderabad. So all e-Bytorium family members అందరికీ స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు అల్ట్రాబెర్రీ ఇన్ఫర్మేషన్ వినడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మన గ్రేట్ లీడర్ వెంకట్రావు సార్ గారికి, అలాగే అశ్విన్ గారికి, సాయి గారికి, అలాగే నా గ్రేట్ అప్లైనర్ కి, నా గ్రేట్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా హోల్ హార్టెడ్ థ్యాంక్ యూ సో మచ్ చెప్తూ మనం ఈ సెషన్ ని స్టార్ట్ చేద్దాం. వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. అలాగే నా పేరు వచ్చేసి వినోదిని, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో అల్ట్రాబెర్రీ ఇన్ఫర్మేషన్ ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు బూస్టర్ లో మనకి అల్ట్రాబెర్రీ ఉంది, ఇంక్లూడ్ అయితే అయిపోయింది. 14,300 లో మీకు విత్ కిట్ తో పాటు అల్ట్రాబెర్రీ 3 బాటిల్స్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. సో అలాంటిది ఎందుకు వాడాలి, సో అది వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి, ఈ విషయాలు మీకు అర్థమవుతే మనము కస్టమర్ దగ్గర వెళ్ళినప్పుడు ఈజీగా దాని గురించి చెప్పే అవకాశం ఉంటుంది. సో మీ టీంలో ఇంకా ఎవరైనా రాకపోతే మీరు ఇన్వైట్ చేయండి. మనమైతే సెషన్ లోకి వెళ్దాం. Okay, 1 minute. Yes. So once again, all of you, a very good evening. So మనం ఇక్కడ అల్ట్రాబెర్రీని అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ అల్ట్రాబెర్రీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఈ సొసైటీలో ఉన్న పీపుల్ ని హెల్దీ చేయాలి. సో దానిదే ముఖ్య ఉద్దేశం. మరి దీంట్లో ఏముంటాయి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఒరాక్ వాల్యూ ఉంటుంది, అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సొసైటీలో ఉన్న పీపుల్స్ ని హెల్దీ ఇంకా బెటర్ లైఫ్ కి వెళ్ళడానికి మనం ఎంపవర్మెంట్ అనేది ఇస్తామన్నమాట. ఎంపవరింగ్ పీపుల్ టువర్డ్స్ బెటర్ హెల్త్. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాము ఎన్నో రకాల అల్ట్రాబెర్రీస్ దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మరి ఎందుకు వాడాలి అనే విషయం అనేది మనం డెఫినెట్లీ చూడాలి. కాబట్టి వై వి ఫాల్ సిక్, మనం ఎందుకు సిక్ అయిపోతున్నాం, ఎవ్రీ టైం మనము చిన్న పని చేయగానే అలసిపోతూ ఉంటాము. అలాగే వెదర్ చేంజ్ అయినప్పుడల్లా కూడా చాలా మందికి సిక్ అవుతూ ఉంటారు. మరి ఎందుకు ఈ విధంగా సిక్ అవుతున్నారు అనేది కూడా మనం ఈరోజు చూద్దాం. ఓకే, సో ముందుగా మనం లాజిక్ అనేది తెలుసుకుందాం. మనం ఎప్పుడైతే శ్వాస తీసుకుంటామో ప్రతి సెకండ్ లో ఒకసారి చాలా జర్మ్స్ కానివ్వండి, వైరస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి మన శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. మరి వెళ్ళిన వైరస్లు కంపల్సరీ మనం మెడిసిన్ తీసుకోవడం వల్ల ఆపగలుగుతామా అంటే మనం అసలు ఆపలేము. రైట్, మనం తిరిగే పొల్యూషన్ ఏరియాలో వాతావరణంలోని జర్మ్స్ కూడా అటాక్ అవుతూనే ఉంటాయి. మరి అలాంటిది ఏ మెడిసిన్ కానీ కెమికల్స్ కానీ వాటిని రిమూవ్ చేయలేదన్నమాట. మరి మన బాడీలో వీటన్నిటిని ఆపడానికి మనకు ఒక ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. మరి ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ మన శరీరంలో కొన్ని లక్షల వైరస్ ని కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, ఇలాంటివి అటాక్ అయినప్పుడు అది కాపాడుతూ ఉంటుంది. మరి అలాంటి ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ అయినందుకే ఈరోజు మనం ఈ విధంగా సిక్ అయిపోతున్నాం. సో దాని వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఈరోజు మనకి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా అయిపోయాయి. స్ట్రెస్ అంటే దానివల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయిపోయింది, సస్పెక్టబుల్ ఇల్నెస్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. స్ట్రెస్ లెవెల్స్ ఎన్నో రకాల స్ట్రెస్, అంటే చదువులో కూడా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్. దాంతో పాటు డబ్బు లేకపోయినా స్ట్రెస్ ఉంటుంది, డబ్బు ఉన్న స్ట్రెస్ ఉంటుంది. రైట్, ఎన్నో రకాల టెన్షన్స్ మనం డైలీ ఫేస్ చేస్తూనే ఉంటాము. దాని వల్ల కూడా మనకి ఇమ్యూనిటీ అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది. అలాగే జంక్ ఫుడ్ కి అలవాటు పడిపోయాం ఈ రోజులలో. పూర్ డైటరీ చాయిసెస్ అనేది అందరూ తీసుకుంటున్నారు. ఇంట్లో వండకుండగా మనము జొమాటో కానివ్వండి, స్విగ్గీ కానివ్వండి, ఇలా ఇమీడియట్ గా ఆర్డర్ చేసుకునే వేలో వెళ్ళిపోతున్నాం అనమాట. అలాంటి అలవాటు పడిపోయింది ఈ రోజు. మరి దాంతో ఏమవుతుంది ఇంకా చూస్తే బయటికి వెళ్తే కూడా హోటల్స్ లలో భోజనం చేయడం, అక్కడ కూడా మనం బ్రెడ్ కానివ్వండి, శాండ్విచెస్ కానివ్వండి, లేదా పిజ్జా, బర్గర్ ఇలాంటి అంటే బేకరీ ఐటమ్స్, చిప్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటున్నారు.
సో దానివల్ల ఏమవుతుంది అంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది బాడీలో స్టార్ట్ అవుతుంది. అంటే ఇలాంటి జంక్ ఫుడ్ ని తినడం ద్వారా మీకు ఏమైనా న్యూట్రిషన్ అందుతుందా అంటే అందనే అందదు. ఓవరాల్ గా హెల్త్ అనేది డౌన్ అయిపోతుంది. దానివల్ల కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డౌన్ అవుతుంది. మరి పొల్యూషన్ కూడా మనకు చాలా రకాల పొల్యూషన్స్ మనం అటాక్ చేస్తూ ఉంటాయి మనల్ని. ఎయిర్ పొల్యూషన్ కానివ్వండి, లేదా అంటే మనకు వాటర్ పొల్యూషన్ కానివ్వండి, సౌండ్ పొల్యూషన్ కానివ్వండి, ఈ రకంగా కెమికల్ పొల్యూషన్ కానివ్వండి, ఎన్నో రకాల పొల్యూషన్స్ ఈరోజు మనం ఫేస్ చేయాల్సి ఉంటున్న పరిస్థితి వచ్చింది. దానివల్ల ఏమవుతుందంటే మన సిస్టమ్స్ ఏదైతే బాడీలో ఉన్నాయో అవన్నీ కూడా ప్రాబ్లంలోకి వచ్చేసాయి. సో మన రెస్పిరేటరీ డిసీజెస్ అనేది చాలా రకాలుగా మనకు అటాక్ అవుతుంది. అంటే బ్రాంకైటిస్ ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి అనమాట. అంటే శ్వాసకోశంలో చాలా రకాల ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. దానివల్ల కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది టోటల్ గా డౌన్ అయిపోతుంది. మరి ఇలాంటిది ఒక లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ ద హ్యూమన్ బాడీ, మన హ్యూమన్ బాడీలో ఎలా ఉంటుంది ఆర్గనైజేషన్ అనేది చూసుకుంటే గనక మన బాడీ ఏ విధంగా తయారవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ స్ట్రక్చర్ ఒక అణువు, అంటే దాన్ని ఆటం అంటాం ఇంగ్లీష్ లో. సో దానిని ఆటమ్స్ అన్ని కలిపి ఒక మాలిక్యూల్ తయారవుతుంది. చాలా మాలిక్యూల్స్ కలిసి ఒక కణం లేదా సెల్ అంటాం. ఆ సెల్ అనేది తయారవుతుంది. చాలా సెల్స్ కలిసి ఒక టిష్యూగా తయారవుతాయి. అన్ని రకాల టిష్యూస్ కలిసి ఒక ఆర్గాన్ గా తయారవుతుంది. మరి ఇలాంటి ఆర్గాన్స్ 11 సిస్టమ్స్ లోకి కన్వర్ట్ అయిపోయి మన శరీరం అనేది తయారవుతుంది. మరి ఇలాంటి శరీరంలో ఎన్ని రకాల సెల్స్ ఉంటాయి అంటే ఇక్కడ మనకి 63 ట్రిలియన్ సెల్స్ మన బాడీలో ఉంటాయి. అలాగే 300 బిలియన్ న్యూ సెల్స్ అనేది ఎవ్రీ డే క్రియేట్ అవుతూనే ఉంటాయి. దాంతో పాటు 200 మిలియన్ సెల్స్ కూడా ఎవ్రీ మినిట్ కి తయారవుతూ ఉందన్నమాట. ఓకే, మరి బ్రీతింగ్ ఇంకా ఎలా తీసుకుంటున్నామో దాని వల్ల మనకు కలిగే నష్టం ఏంటి అంటే ఈరోజు 23,000 కంటే ఎక్కువ సార్లు మనం శ్వాసక్రియ అంటే శ్వాస తీసుకుంటూ ఉంటాం, బ్రీతింగ్. సో దాని వల్ల మనకి ఏమవుతుందంటే మన లంగ్స్ అనేది ఒక హార్మ్ఫుల్ ఏజెంట్స్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. అంటే వాతావరణంలో ఉన్న వైరస్ బ్యాక్టీరియాలు మనం ఇన్నిసార్లు శ్వాస పీల్చుకోవడం వల్ల అవి కూడా గాలి నుంచి మన బాడీలోకి ఎంటర్ అయిపోతాయి అన్నమాట. అందుకే రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేది కూడా మనం ఫేస్ చేస్తున్నాము. అంటే వ్యాధులని మనం మన శరీరంలోకి మనమే లాగేస్తున్నాం అన్నమాట. సో అందుకే అన్ని రకాల బ్రాంకైటిస్ ప్రాబ్లం కానివ్వండి, ఆస్థమెటిక్ ప్రాబ్లం కానివ్వండి, ఇంకా సో మెనీ వైరస్ అనేది డైరెక్ట్ గా శ్వాసకోశం మీద. అంటే ఇప్పుడు కరోనా తీసుకుంటే లాస్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ డైరెక్ట్ శ్వాసకోశం మీదనే అటాక్ చేసింది అది. ఓకే, సో దాని వల్ల ఆక్సిజన్ సర్క్యులేషన్ కూడా డౌన్ అయిపోతుంది. ఓకే, సో ఇలాంటి ఇష్యూస్ మనం ఈరోజు ఫేస్ చేస్తున్నాం. మరి ఇమ్యూనిటీ సూపర్ హీరో ఎవరు అంటే కంపల్సరీ మనం ఇమ్యూనిటీ సిస్టమ్ మన బాడీలో ఇలాంటి వైరస్ బ్యాక్టీరియా అటాక్ అవ్వకుండా అయినప్పుడు కూడా దాంతో పాటు మనల్ని కాపాడేది ఎవరు అంటే మన బాడీలో ఉన్న ఒక ఇమ్యూనిటీ సిస్టమ్ అన్నమాట. అన్ని రకాల వ్యాధుల నుంచి మన బాడీని ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేసేదే సూపర్ హీరో అంటాం. అదే మన ఇమ్యూనిటీ సిస్టమ్. ఓకే, ఇది ఒక బాడీ యొక్క డిఫెన్స్ సిస్టమ్ అని మనం చెప్పొచ్చు. 24/7 ఇది వర్క్ చేస్తూనే ఉంటుంది. అలాగే కరోనా కాలంలో కూడా ఒక వర్డ్ మీరు వినే ఉంటారు, అదే ఇమ్యూనిటీ సిస్టమ్ అన్నమాట. ఇమ్యూనిటీ పవర్ ని మీరు పెంచుకోండి అని అనేవాళ్ళు. ఎందుకంటే వైరస్ మీ మీద అటాక్ చేస్తే మీరు తట్టుకునే శక్తి మీకు ఉంటుంది కాబట్టి మీ ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోండి అని చెప్పేవాళ్ళు. సో అప్పుడు మనకు అర్థమైంది వాట్ ఈజ్ ఇమ్యూనిటీ పవర్ అనేది. మరి ఇమ్యూనిటీ సిస్టమ్ కంపల్సరీ మన బాడీని ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది అన్నమాట. అలాగే మనకి ఎప్పుడైతే మనం వీక్ అయిపోతామో అప్పుడు కూడా ఇది మనల్ని కాపాడుతుంది. ఇంకా ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ రాకుండా కూడా మనల్ని ఇది కాపాడుతుంది. ఎప్పుడైతే మీకు ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటుందో అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము, వ్యాధులకి గురి అనేది అవ్వమన్నమాట. బట్ మన శరీరంలో ఎప్పుడైతే ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయిపోతుందో, వీక్ అయిపోతుందో ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరి మనం ఇమ్యూనిటీ సిస్టమ్ అని ఇన్ని రకాలుగా చెప్తున్నాము, మరి అదే ఇమ్యూనిటీ సిస్టమ్ ఎందుకు డౌన్ అయిపోతుంది ఈ రోజు
అంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. నేను ఇంతకు ముందు చెప్పినప్పుడు స్ట్రెస్ ఫ్యాక్టర్స్, క్రానికల్ స్ట్రెస్ అనేది మన బాడీని వీక్ చేసేస్తుంది. దానివల్ల మనకు బాడీ అనేది ఎన్నో రకాల వ్యాధులకి నిలయం అవుతుంది. అది బాడీకి అటాక్ కూడా ఈజీగా చేస్తుంది. అన్హెల్దీ డైట్ కూడా చాలా వరకు ఒక రకంగా ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. అంటే మరి అదే జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల న్యూట్రిషన్ డెఫిషియన్సీ బాడీలో స్టార్ట్ అయిపోయి హెల్త్ ఇంకా ఇమ్యూనిటీ రెండు కూడా తగ్గిపోతాయి. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కూడా ఈరోజు అలాగే ఉంది మొత్తంకి. దాని వల్లనే మనకు రకరకాల ప్రాబ్లమ్స్, అలాగే నిద్ర సరిగ్గా పోకపోవడం, స్మోకింగ్ కి అలవాటు పడిపోవడం, ఆల్కహాల్ తీసుకోవడం, ఇలాంటి అలవాట్లు ఉంటే కూడా బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది వెంటనే డౌన్ అయిపోతుంది అనమాట. ఓకే, సో మరి ఫ్రీ రాడికల్స్ ఇంకా లైఫ్ స్టైల్ అనేది కూడా మనం చూద్దాము. మన బాడీలో డిసీజెస్ కి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఫ్రీ రాడికల్స్ అన్నమాట. ఈ ఫ్రీ రాడికల్స్ బాడీలో ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో అప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఇమ్మీడియట్ గా డౌన్ అవుతూ ఉంటుంది. సో మనం ఆహారపు అలవాట్లు కానివ్వండి, చెడు అలవాట్లు కానివ్వండి, పొల్యూషన్ కానివ్వండి, నిద్ర సరిగా పోకపోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా మన శరీరంలో ఫ్రీ రాడికల్ ని ఉత్పత్తి చేస్తాయి. అంటే ఒక పక్క ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోతూ ఉంటుంది, ఇంకొక పక్క ఫ్రీ రాడికల్స్ సంఖ్య పెరుగుతూ పోతుంది అనమాట. అప్పుడు బాడీ అంతా కూడా ఏదైనా డిసీజెస్ అటాక్ చేస్తే ఇమ్మీడియట్ గా అదే అటాక్ అయిపోతుంది బాడీ మీద. చాలా మంది చూడండి, ఫీవర్ కానివ్వండి, లేదా జలుబు కానివ్వండి, దగ్గు కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, తొందరగా వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది అసలు ఉండదు. ఓకే, సో లైఫ్ స్టైల్ చాయిసెస్ కానివ్వండి, పూర్ డైట్ కానివ్వండి, ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా ఫ్రీ రాడికల్స్ ని మన లోపల జనరేట్ చేస్తాయి. మరి ఈరోజు ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి, అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఇవన్నీ ఎందుకు చెప్పాలి, మనం ఎందుకు చెప్పుకోవాలి, ఎందుకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి? ఓకే, ఎందుకు అంటే మనం ఒక కస్టమర్ దగ్గర వెళ్ళినప్పుడు ఆల్ట్రాబెర్రీ ఏ విధంగా ఉపయోగపడుతుంది, సో దాని లోపల ఉన్న సైన్స్ ఏంటి అని మనం తెలుసుకున్నప్పుడు ఈజీగా మీరు వాళ్ళు వేసే క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వగలుగుతారు. ఓకే, సో ఈ ఫ్రీ రాడికల్స్ అనేది మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో ఏదైతే చిన్న ఆటం తోటి తయారవుతుంది, సెల్స్ లో ఆటమ్స్ ఉంటాయి కాబట్టి ఈ ఆటంలో ఏముంటుందంటే దాని చుట్టూ కొన్ని ఆర్బిట్స్ ఉంటాయి. ఓకే, సో ఆ ఆర్బిట్స్ లో ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్స్ కూడా జతగా తిరుగుతూ ఉంటాయి ఎప్పుడైనా కూడా. మరి ఆ స్టేబుల్ ఆటం అని ఉంటుంది, ఫ్రీ రాడికల్స్ ఉంటుంది. ఫ్రీ రాడికల్ ని అన్స్టేబుల్ ఆటం అంటాం, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, ఇలా 3 రకాలుగా మనకు ఉంటాయి అన్నమాట. సో ఈ ఫ్రీ రాడికల్స్ అనేది ఒక అన్స్టేబుల్ మాలిక్యూల్. ఓకే, సో ఇదేంటంటే దాని అవుటర్ ఆర్బిట్ లో ఒక ఎలక్ట్రాన్, సింగిల్ ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది. యాక్చువల్లీ స్టేబుల్ మాలిక్యూల్ ని తీసుకున్నట్లయితే, లేకుంటే స్టేబుల్ ఆటమ్ ని మీరు తీసుకుంటే బయటి ఆర్బిట్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని కూడా జతగా ఉంటాయి. జతగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది మంచి మన బాడీలో ఎన్నో రకాల చర్యలు జరుగుతూ ఉంటాయి. అంటే జీవన క్రియలు అంటాం, కెమికల్ రియాక్షన్స్ అని అంటాం. ఈ కెమికల్ రియాక్షన్స్ అన్ని కూడా మన బాడీలో జరుగుతూ ఉంటాయి. స్టేబుల్ ఆటమ్స్ అంటే అవి హెల్దీ అన్నమాట. అవేం చేస్తాయి, ప్రతి జీవన క్రియ, ప్రతి చర్యలు అవి పాల్గొంటూ ఉంటాయి. అవి పాల్గొనడం వల్లనే మనం హెల్దీగా ఉంటాం. మన ఎన్నో రకాల యాక్షన్స్ అనేది బాడీలో జరుగుతూ ఉంటాయి. సో మరి ఇవేం చేస్తాయంటే ఏదైతే అన్స్టేబుల్ మాలిక్యూల్ ఉందో దానికి బయటి ఆర్బిట్ లో ఒకటే ఎలక్ట్రాన్ ఉంటది అనమాట. దానికి జత ఎలక్ట్రాన్ ఉండదు కాబట్టి అది అన్స్టేబుల్ గా ఉంటది, అంటే నిలకడగా ఉండదు. దాన్నే మనం ఫ్రీ రాడికల్ అంటాం. ఇదేం చేస్తుంది అంటే మంచి సెల్ లో ఉన్న ఎలక్ట్రాన్ ని తీసేసుకుంటది, లేకపోతే ఆ కెమికల్ రియాక్షన్స్ ఏదైతే అవుతున్నాయో దానికి వెళ్ళి డిస్టర్బ్ చేస్తుంది అనమాట. అందుకే బాడీ అంతా కూడా ఫ్లక్చువేట్ అయిపోతుంది. ఇప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటూ ఉంటాం మనం, లేకుంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటూ ఉంటాము, లేదా తొందరగా వీక్ అయిపోతున్నారు అంటారు, సరిగా ఆకలి వేయటం లేదంటారు, సరిగా నాకు అంటే డైజెషన్ కరెక్ట్ గా అవ్వట్లేదు అంటారు, కాన్స్టిపేషన్ అంటారు. ఇవన్నీ ఎందుకు అంటే ఇలాంటి ఫ్రీ రాడికల్స్ బాడీలో డెవలప్
డెవలప్ అవ్వడం వల్ల సో మెనీ ప్రాబ్లమ్స్ బాడీలో స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే అక్కడ ఏవైతే ప్రాపర్ గా ఒక సిస్టమైజ్ గా కెమికల్ రియాక్షన్స్ అవుతూ ఉంటాయి స్టేబుల్ ఆటమ్స్ వల్ల, కానీ ఇది వెళ్ళి ఆ చర్యలను డిస్టర్బ్ చేయడం వల్ల మొత్తం మన ఆరోగ్యము మొత్తం అనారోగ్యంగా తయారవుతాం. మరి ఆ ఫ్రీ రాడికల్స్ ని మనం స్టేబుల్ చేయాలి అంటే దానికి ఒక ఎలక్ట్రాన్ ఇవ్వాలి. సో అది ఇచ్చేది ఎవరు అంటే యాంటీ ఆక్సిడెంట్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కి బయటి ఆర్బిట్ లో కొన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట, ఎక్కువగా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అదేం చేస్తుందంటే ఈ ఫ్రీ రాడికల్స్ కి ఒక ఎలక్ట్రాన్ ని దానం చేసేస్తుంది. దాని వల్ల ఫ్రీ రాడికల్ ఏమవుతుంది అంటే స్టేబుల్ అవుతుంది. అప్పుడు మళ్ళీ బాడీ అంతా కూడా రికవరీ మోడ్ లోకి వెళ్ళిపోయి ఎవ్రీ కెమికల్ రియాక్షన్ కూడా ప్రాపర్ గా అవుతుంది, అంటే ఒక సిస్టమైజ్ గా వెళ్తుంది. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటాం. అంటే బాడీలో దాని ద్వారా ఏమవుతుంది, ప్రతి ఫ్రీ రాడికల్ ని కూడా యాంటీ ఆక్సిడెంట్ దాన్ని స్టేబుల్ గా చేస్తూ చేస్తూ వెళ్ళడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఎక్కువగా డెవలప్ అవుతుంది. అందుకే డిసీజెస్ అనేది రావు. దిస్ ఈస్ ద సైన్స్. సో మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మన బాడీలో ఇలాంటి జంక్ ఫుడ్ ఇవన్నీ తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఏమో తగ్గిపోతాయి, ఫ్రీ రాడికల్స్ ఏమో ఎక్కువైపోతాయి. దానివల్ల బాడీ అంతా కూడా డిసీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే చాలా ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా అయిపోయాయి, సో మీకు బాడీ అంతా కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయిపోయింది, ఎంత యాంటీ ఆక్సిడెంట్స్ కావాలంత దొరకడం లేదు. ఆ పరిస్థితిని మనం ఏమంటాము అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. ఓకే, సో అదే మనం మళ్ళీ చూద్దాము. ఫ్రీ రాడికల్స్ అండ్ అన్స్టేబుల్ మాలిక్యూల్ విచ్ స్టీల్స్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ అవర్ హెల్దీ సెల్స్. సో హెల్దీ సెల్ నుంచి అని ఏం చేస్తుంది అంటే దాన్ని అంటే సెల్స్ ని తీసుకుంటుంది, ఆర్బిట్ లో ఉన్న ఎలక్ట్రాన్ ని తీసుకుంటుంది స్టేబుల్ అవ్వడానికి. సో ఇక్కడ ఒక ఫిగర్ చూడండి, టమాటో ఉంది, అది మీరు గాలిలో పెట్టారనుకోండి ఆక్సిడేషన్ ప్రాసెస్ అవుతుంది. సో దాంట్లో అది కమిలిపోతుంది చూడండి. ఒక 2 days బయట పెడితే అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ దాంట్లో వచ్చేసింది అనమాట. ఒకవేళ మీరు నార్మల్ సెల్ ని చూసినట్టయితే ఇక్కడ ఆ సెల్ ఫ్రీ రాడికల్స్ దాని మీద అటాక్ అయిపోయాయి. అటాక్ అయినందుకు సెల్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. అక్కడ ఎంతైతే ఒకవేళ అక్కడ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటే కంపల్సరీ అది హెల్దీగా ఉండేది, కానీ అక్కడ లేని పరిస్థితి ఉన్నందువల్ల అంటే యాంటీ ఆక్సిడెంట్స్ కొరత ఉంది అక్కడ, ల్యాక్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. దాంతో ఏమైంది, సెల్ అంతా కూడా మెల్లమెల్లగా డ్యామేజ్ అయిపోయింది. సో when free radicals increase and antioxidants decrease in the body, the damage that occurs is called oxidative stress. ఓకే, సో ఫ్రీ రాడికల్స్ ఏమో ఇంక్రీజ్ అవుతున్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఏమో తగ్గిపోతున్నాయి. అక్కడ ఏదైతే డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ ని మనము ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని అంటున్నాం. ఓకే, సో మరి వేర్ డు ఫ్రీ రాడికల్స్ కమ్ ఫ్రమ్ ఇన్ ద బాడీ? మరి మన బాడీలో ఎక్కడి నుంచి వస్తాయి ఫ్రీ రాడికల్స్ అంటే ఇంతకు ముందు చెప్పినట్టు మనకి స్ట్రెస్ వల్ల వస్తాయి, పొల్యూషన్ వల్ల వస్తాయి, జంక్ ఫుడ్ తినడం వల్ల వస్తాయి, కెమికల్స్ నుంచి వస్తాయి, రేడియేషన్ ఉంటే దాని నుంచి కూడా వస్తాయి. ఫోన్ వాడతాము, వైఫై ఉంటుంది ఇంట్లో, సో దాని వల్ల కూడా మనకి అంటే ఫ్రీ రాడికల్స్ అనేది అటాక్ అవుతాయి. దాని తర్వాత స్మోకింగ్ కానివ్వండి లేదా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా బాడీలో ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతాయి. నిద్ర సరిగా లేకపోవడం, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం, యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడడం, దీని వల్ల కూడా ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతాయి అన్నమాట. మరి దాన్ని అలా ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా బాడీలో అవుతాయి, మన బాడీలో ఏం చేంజెస్ వస్తాయి అంటే బాడీ అంతా కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయిపోతుంది. దానివల్ల మనం వీక్ గా తయారైపోతాము. అలాగే ఈ సెల్ అనేది బ్రేక్ చేస్తాయి సెల్స్ ని. ఓకే, ఇంకా చూస్తే మన స్కిన్ అనేది డల్ గా తయారవుతుంది, రింకిల్స్ అనేది అంటే ముడతలు పడుతుంది స్కిన్ అంతా కూడా, ఏజింగ్ అనేది ఫాస్ట్ గా వస్తుంది. అంటే ఒక 35 years 30 years వాళ్ళు 50 years లాగా కనబడుతూ ఉంటారు కొంతమంది, అంటే నమ్మలేకపోతుంటాం అంత ఏజ్ గా కనబడతారు అనమాట. సో దాని అంటే వాళ్ళ బాడీలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉన్నాయని అర్థం. అలాగే బీపీ వచ్చే రిస్క్ ఉంటుంది, డయాబెటిక్ వచ్చే అవకాశం ఉంటుంది, హార్ట్ డిసీజ్, క్యాన్సర్ ఇలాంటివి కూడా రావడానికి ఎక్కువగా ఉంటుంది. సో అందుకే మనకు ఫ్రీ రాడికల్స్ ఎప్పుడైతే బాడీలో ఇంక్రీజ్ అవుతాయో దానికి తగ్గట్టుగా వాటిని డౌన్ చెయ్యాలి అంటే కంపల్సరీ మనం
యాంటీ ఆక్సిడెంట్స్ అనేది బాడీకి అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఓకే, సో మరి సైడ్ ఎఫెక్ట్స్, ఇప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటి, అక్కడ యాంటీ ఆక్సిడెంట్స్ శాతం తగ్గింది. మరి అలాంటి ఆక్సిడేటివ్ స్ట్రెస్ బాడీలో ఉన్నప్పుడు మరి అప్పుడు ఏం చేయాలి? ఓకే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా ఇమ్యూనిటీ అనేది డౌన్ అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే మీకు ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది, ఎన్నో డిసీజెస్ కి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో అలాగే ఏజింగ్ ఫాస్ట్ గా తయారవుతుంది. ఎందుకంటే ప్రీమాచ్యూర్ ఏజింగ్ అంటాం, దానివల్ల రిజల్ట్ ఏంటంటే రింకిల్స్ రావడం, మీ స్కిన్ ఎలాస్టిసిటీ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. ఇంకా ఎనర్జీ అనేది బాడీలో ఉండదు, అసలు చిన్న పని చేయగానే అలసిపోతూ ఉంటారు, పనే చేత కాకుండా తయారైపోతారు అనమాట. అలాగే మనకి ఇన్ఫ్లమేషన్ బాడీలో ఇంక్రీజ్ అవుతుంది. హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, అంటే హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. తొందరగా తెల్ల వెంట్రుకలు రావడానికి అవకాశం ఉంటుంది. చాలా మందికి చూడండి, ఇప్పుడు చిన్న పిల్లల్లో అంటే 10th క్లాస్ 8th క్లాస్ పిల్లల్లో కూడా వైట్ హెయిర్స్ స్టార్ట్ అయిపోయాయి ఈ రోజు. అంటే వాళ్ళందరికీ కూడా ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. డల్ స్కిన్ అంతా కూడా డల్ గా ఉంటుంది. సో హై ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది కంపల్సరీ స్కిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. గ్లో అంటే మీ స్కిన్ గ్లో అనేది తగ్గుతుంది, ఓవరాల్ గా హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది అనమాట. మరి మనము ఇలాంటి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని ఏమంటాము అంటే, ఇట్స్ అండ్ సైలెంట్ కిల్లర్ అని చెప్పొచ్చు. మన బాడీలో లివర్ మీద డైరెక్ట్ అటాక్ చేస్తుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్. అలాగే మన కిడ్నీలు కానివ్వండి, అలాగే మన హార్ట్ కానివ్వండి, ఎక్కడైనా కూడా ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా అయ్యాయి బాడీలో అంటే ప్రతి దగ్గర కూడా జీవన క్రియలు అవుతూనే ఉంటాయి. మరి అక్కడ ఎక్కువ శాతం ఫ్రీ రాడికల్స్ క్రియేట్ అవుతే టోటల్ గా మనకు చూడండి, సడన్ గా క్యాన్సర్ 3rd స్టేజ్ లో బయటపడుతుంది, సడన్ గా క్యాన్సర్ 4th స్టేజ్ లో బయటపడుతుంది, సడన్ గా డయాబెటిక్ పేషెంట్స్ వస్తున్నారు, ఫ్యాటీ లివర్ అనేది స్టార్ట్ అయిపోయింది సడన్ గా. ఓకే, ఫ్యాటీ లివర్ అయితే దాదాపు 40% పీపుల్ ఈ రోజు ఇండియాలో ఫ్యాటీ లివర్ తోటి బాధపడుతున్నారు. అది గ్రేడ్ 1, గ్రేడ్ 2, ఇలా గ్రేడ్ 3 ఉంటుంది. ఓకే, మరి మనం మన హెల్దీ డైటే హెల్దీగా లేదనమాట అసలు. ఇంకా మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది మొత్తానికి. అంటే నిద్ర ఏదో 1కి 2కి పడుకోవడం, ఉదయం మళ్ళీ ఏదో 7 8కి లేవడం, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం. ఓకే, సో ఇలాంటి అలవాట్లు మొత్తానికి. సో దీనివల్ల లివర్ మీద కూడా అటాక్ చూపిస్తుంది చూడండి. సో దానివల్ల మొత్తం ఫ్రీ రాడికల్స్ అనేది, మీ నిద్ర కరెక్ట్ టైంకి పోకపోతే మాత్రం ఫ్రీ రాడికల్స్ చాలా ఇంక్రీజ్ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడో ఒకసారి ఏదో ఒక వ్యాధి బయటపడుతుంది సడన్ గా, అదేంటంటే సైలెంట్ కిల్లర్ అంటున్నాం. అంటే ఇది ముందే మీకు లక్షణాలు చూపించదు ఏది కూడా, మనం హెల్దీగా ఉన్నాం అనుకుంటాం కానీ అదేమవుతుంది ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది, అప్పుడు మనం టెన్షన్ లోకి వచ్చేస్తాం అనమాట. సో వార్నింగ్ సైన్స్ ఏంటి అంటే, వీక్ ఇమ్యూనిటీ ఉన్నప్పుడు మీ శరీరం మీకు ఇండికేట్ చేస్తుంది, అంటే మీకు వచ్చే అవకాశం ఉంది అని చెప్తుంది మన బాడీ, కానీ మనం అది పట్టించుకోము. సో అలా వార్నింగ్ సైన్ ఏంటి అంటే, మీకు ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి. అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, అంటే నా బాడీలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా అయ్యాయి, నాకు యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గిపోయాయని మీరు అర్థం చేసుకోవాలి. మన బాడీనే మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట. అంటే మీకు అంటే ఇప్పుడు కోల్డ్ అనేది మీరు ఎన్ని టాబ్లెట్లు వాడినా కూడా అప్పటిదాకా తగ్గిపోతుంది, మళ్ళీ రిపీటెడ్లీ వస్తుంది అనమాట. ఓకే, సో అలాగే అది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే, మీ ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయింది, అందుకే మీకు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, మీరు యాంటీ ఆక్సిడెంట్స్ అనేది బాడీకి అందించాలి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది బాడీలో ఉంది అని మీ బాడీనే మీకు చెప్తుంది అనమాట. ఎందుకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే, ఫ్రీక్వెంట్ గా మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు. అలాగే మీకు ఏదైనా డిసీజ్ వచ్చింది, జ్వరం వచ్చింది, అదర్వైజ్ మీకు ఏదైనా ఇంకేదైనా ప్రాబ్లం అంటే దగ్గు అయింది అనుకోండి, లేదా బ్రీతింగ్ ఇష్యూస్ వచ్చాయి అంటే, ఆ రికవరీ అనేది అస్తమా వచ్చింది, సో ఆ రికవరీ అనేది లాంగ్ పీరియడ్ లో జరుగుతుంది. అంటే మీకు దాంట్లో మెడిసిన్స్ అనేది తీసుకుంటే ఉంటారు, మెడికేషన్ లోనే ఉంటారు అనమాట, మళ్ళీ మళ్ళీ డాక్టర్ దగ్గర వెళ్ళాల్సి ఉంటుంది. అంటే రికవరీ అనేది చాలా తొందరగా రికవరీ కాదు, ఇట్స్ టేక్ టైం. అప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాలి, నా బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది తగ్గిపోయింది అని.
ఓకే. సో అలాగే ఎనర్జీ అనేది కూడా తక్కువగా ఉంటుంది మనకు. దానివల్ల కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకు అంటే మనం డైలీ మన యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో ఆ యాక్టివిటీస్ కూడా చేయడానికి మనకు బద్ధకంగా అనిపిస్తుంది, చేత కాదు, చిన్న పని చేసిన అలసిపోతూ ఉంటాము. ఓకే, ఇవన్నీ కూడా వార్నింగ్ సైన్ అన్నమాట. అంటే నా బాడీలో ఏదో జరుగుతుంది, నా బాడీలో ఫ్రీ రాడికల్ శాతం ఎక్కువైంది, సో దట్ నేను వెంటనే కేర్ తీసుకోవాలి, నేను యాంటీ ఆక్సిడెంట్స్ అనేది బాడీకి ఇవ్వాలి అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే అలర్జీస్ అంటే వాతావరణ చేంజెస్ అయినప్పుడు, ఇప్పుడు సమ్మర్ టు వింటర్, వింటర్ టు రెయినీ సీజన్, సమ్మర్ టు రెయినీ సీజన్ ఇలా చేంజ్ అయినప్పుడు కూడా ఫ్రీక్వెంట్ గా చాలా మంది అలర్జీస్ కి గురి అవుతూ ఉంటారు. సో అలాగే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి, మెంటల్ హెల్త్ కూడా ఇంపాక్ట్ చేస్తుంది, క్రానికల్ ఇల్నెస్ రిస్క్ ఉంటుంది. ఇవన్నీ కూడా జరిగినప్పుడు ఇట్స్ అన్ ఇండికేషన్ టు లో లెవెల్ ఆఫ్ యువర్ ఇమ్యూనిటీ సిస్టమ్ మీరు డౌన్ అయిందని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, మరి లాంగ్ టర్మ్ డిసీజెస్ కూడా ఈరోజు ఇలా ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయినందువల్ల వస్తున్నాయి. ఏంటి అంటే ఫస్ట్ మనం చెప్పుకోదగ్గది ఇక్కడ క్యాన్సర్. క్యాన్సర్ ఎప్పుడు వస్తుంది అంటే మీ బాడీలో ఫ్రీ రాడికల్స్ తగ్గాయి, సారీ ఫ్రీ రాడికల్స్ ఇంక్రీజ్ అయ్యాయి, యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గాయి, ఆ పొజిషన్ మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటున్నాం. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఖచ్చితంగా మీకు అంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా వేరియస్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్, రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయి. సో లంగ్ క్యాన్సర్ అని, బ్రెస్ట్ క్యాన్సర్ అని, ఓకే, టంగ్ క్యాన్సర్ అని, మౌత్ క్యాన్సర్ అని, ఓకే, ఇంకా థ్రోట్ క్యాన్సర్ అని, స్టమక్ క్యాన్సర్ అని, ఇలా ఇంకా అవి ఐడెంటిఫై కూడా అవ్వట్లేదు చాలా మందికి. క్యాన్సర్ అది కూడా ఎప్పుడు ఐడెంటిఫై అవుతుంది, థర్డ్ స్టేజ్ లో కానీ ఫోర్త్ స్టేజ్ లో కానీ అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా మనకు వస్తున్న ప్రాబ్లమ్స్ కాబట్టి మనం ప్రివెన్షన్ తీసుకోవాలి. రైట్, హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే ఆర్టిఎల్ ప్లేక్ అనేది బిల్డప్, ఆర్టిఎల్ ఉంటుంది మన అంటే హార్ట్ లో. సో ఆ ఆర్టిఎల్ వియాన్ లో ఏమవుతుందంటే ప్లేక్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, దాని వల్ల కూడా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాగే ఆర్థరైటిస్ డెవలప్మెంట్ అంటే మనకు ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ అంటే కీళ్ళ నొప్పులు కానివ్వండి, బోన్స్ కి సంబంధించిన ఏదైనా కూడా ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ పెరగడం వల్ల మీకు అంటే ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవ్వచ్చు. అంటే అదొక ట్రిగర్ అని చెప్పొచ్చు అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి మన మీద అటాక్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో టెంపరీ దానికి ఏం చేస్తాం మనం, మెడికల్ సొల్యూషన్స్ అనేది కంపల్సరీ తీసుకుంటాం. అంటే హాస్పిటల్ వెళ్తాం, డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటాం, క్యాన్సర్ వచ్చిందంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటాం, రైట్. అలాగే మనకు హార్ట్ ప్రాబ్లం వచ్చిందంటే అది కూడా తీసుకుంటాము. క్రానికల్ గా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనం డాక్టర్ ప్రిస్క్రైబ్ అయితే తీసుకుంటాం. అన్ని కూడా మనం రెక్టిఫై చేస్తాం. దానికి తగ్గట్టుగా ఏం చేస్తాము, డ్రగ్స్ అనేది తీసుకుంటాం. డ్రగ్స్ అంటే టాబ్లెట్స్. ఓకే, సో అది అలవాటు పడిపోతున్నాం అనమాట. షుగర్ టాబ్లెట్ ఉంది, ఇప్పుడు ఏం చేస్తాము, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, 20 years కానివ్వండి, 30 years కానివ్వండి. అలాగే యాంటీబయాటిక్స్ ఉంటాయి, క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు అంటే డెఫినెట్లీ యాంటీబయాటిక్స్ ఇస్తారు వాళ్ళు, కీమోస్ ఇస్తారు, కీమోథెరపీ. ఇప్పుడు థర్డ్ స్టేజ్ ఎవరికైతే క్యాన్సర్ రెక్టిఫై అంటే వచ్చింది అంటే 8 to 9 కీమోస్ ఇస్తారు. అదే ఫోర్త్ స్టేజ్ లో ఉన్నప్పుడు 15 to 18 కీమోస్ ఇస్తారు. అంటే ఆ కీమోథెరపీస్ ఇస్తే బాడీ ఎంత వీక్ అవుతుంది, చాలా వీక్ అయిపోతారు వాళ్ళు. ఓకే, దీనివల్ల ఏం చేస్తాం మళ్ళీ మనం వెరీ అంటే సీరియస్ కేసెస్ లో హాస్పిటలైజ్డ్ కూడా అవుతున్నాం, చాలా మంది ఇప్పుడు అవుతున్నారు. మరి ఒకసారి హాస్పిటలైజ్డ్ అయ్యాక ఖర్చు అయితే మనం ఊహించలేనంత ఉంటుంది. పర్ డే 50,000 to 60,000 కూడా పెట్టాల్సి వస్తే పరిస్థితి వస్తుంది అనమాట. ఇంకా చూస్తే మనకి రేడియేషన్ ప్రభావం కూడా ఉంటుంది. రేడియేషన్ ప్రభావం వల్ల కూడా చాలా రకాలు, కానీ రేడియేషన్ కూడా మనకు ఒక ట్రీట్మెంట్ అది. సో ఆ రేడియేషన్ కూడా ఇస్తారు. సర్జరీకి కూడా కొంతమందికి వెళ్లాల్సి ఉంటుంది, వెరీ క్రానికల్ ప్రాబ్లం కి. అలాగే లాంగ్ టైం మెడిటేషన్ లో కూడా సారీ మెడికేషన్ అంటే లాంగ్ టైమ్ లో మందులు తింటూ ఉంటారు అనమాట, టాబ్లెట్స్ కానివ్వండి, ఇంజెక్షన్స్ కానివ్వండి. అంటే ఇలా మనం ఏం చేస్తాము, మనకు వచ్చిన డిసీజెస్ ని ఒక మెడికల్ సొల్యూషన్ తోటి మనం క్లియర్ చేసుకుంటాం. కానీ అది రూట్ నుంచి పోతుందా అంటే రూట్ నుంచి పోదు. మీ బాడీలో ఇవన్నీ ఎందుకు వచ్చినాయి సార్ సమస్యలు అంటే మీ బాడీలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ అయ్యాయి కాబట్టి. మరి రూట్ కాజ్ ఏంటి, ఫ్రీ రాడికల్స్ తగ్గించాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, ఓన్లీ ఆ రోగాన్ని తగ్గించడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, సో దానివల్ల మనకి ఏమవుతుందంటే
టెంపరరీ సొల్యూషన్ మాత్రమే. దట్ ఈస్ నాట్ ఏ పర్మనెంట్ సొల్యూషన్. అంటే ఏదైనా ఇమ్మీడియట్ గా సొల్యూషన్ ఉంది అంటే అది టెంపరరీ. బట్ రియల్ సొల్యూషన్ ఏంటి మీకు అంటే మీ బాడీలో స్ట్రాంగ్ ఇమ్యూనిటీ పెరగాలి, న్యాచురల్ గా యాంటీ ఆక్సిడెంట్స్ అని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఏ రోగం రాకుండా మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మరి వాట్ ఈస్ ద రియల్ సొల్యూషన్? రియల్ సొల్యూషన్ ఏంటి అంటే నౌ వాట్ కెన్ బి ద సొల్యూషన్ టు సచ్ ఎ ప్రాబ్లం? మరి ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ కి మనకున్న సరి అయిన దారి ఏంటి అనేది కూడా మనం చూద్దాం. మరి దానికంటే ముందు యాంటీ ఆక్సిడెంట్స్ అనేది కావాలి అని మన బాడీలో అది ఉంటే మనం హెల్దీగా ఉంటాం అని చెప్తున్నాం. మరి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఒక యాంటీ వైరస్ లాగా వర్క్ చేస్తాయి. యాంటీ వైరస్ అంటే ఏంటి అంటే మన ఇంట్లో ల్యాప్టాప్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, ఓకే, కంప్యూటర్ సిస్టమ్ ఉంటుంది. సో దాంట్లో వైరస్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. మరి ఆ వైరస్ వస్తే మనము సేవ్ చేసుకున్న ఫైల్స్ అన్ని కూడా డ్యామేజ్ అవుతాయి. సో అలా ఫైల్స్ అన్ని డేటా అంతా డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేస్తాం, యాంటీ వైరస్ ని దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తాం. సో దాని వల్ల కంప్యూటర్ సేఫ్ అయిపోతుంది అనమాట. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో ఇంజెక్ట్ చేసినట్లయితే, మన బాడీలో మనం తీసుకున్నట్లయితే మన బాడీకి కూడా ఒక యాంటీ వైరస్ లాగా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది వర్క్ చేస్తాయి అన్నమాట. ఓకే, అంటే మన బాడీని అది ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తుంది. మరి టాప్ ఇండియన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. అంటే సో మెనీ ఫుడ్స్ అవైలబుల్ ఉన్నాయి. దానిమ్మ కానివ్వండి, లేకుంటే ఆల్ లీఫీ వెజిటేబుల్స్, అలాగే బెర్రీస్, ఇంకా మన పసుపు కానివ్వండి, ఇలా ఎన్నో రకాల ఇండియన్ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో అన్నిట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఉంటాయి. మరి ఒరాక్ వాల్యూ అంటే ఏంటి అది కూడా చూద్దాం. మరి యాంటీ ఆక్సిడెంట్స్ అయితే మనం చెప్తున్నాము, దాన్ని మెజర్ చేసే ఒక థింగ్ ఉంది, దాన్నే మనం ఒరాక్ వాల్యూ అని అంటాం అనమాట. సో ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక దానిని ఖచ్చితంగా ఒక మెజర్మెంట్ తోటి మనం కొలుస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మీరు తీసుకుంటే లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని మనం లీటర్స్ లో కొలుస్తాము. ఏదైనా సాలిడ్ పదార్థాలు ఉన్నాయి, పప్పులు కానీ బియ్యం కానీ కేజీలో కొలుస్తాం. అలాగే మనకి ఇక్కడ యాంటీ ఆక్సిడెంట్ కెపాసిటీ ఫుడ్స్ లో ఉన్నప్పుడు ఆ ఫుడ్ లో ఉన్న దాన్ని కొలవడానికి ఒరాక్ అని ఒక వాల్యూ అన్నమాట. ఒరాక్ అంటే ఏంటంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జార్ప్షన్ కెపాసిటీ. ఓకే, ఏదైనా ఫ్రూట్ కానీ లేదా ఏదైనా వెజిటేబుల్స్ కానీ అది ఎంత ఒరాక్ వాల్యూ కలిగి ఉన్నది అనేది ఈ మెజర్మెంట్ చెప్తుంది అనమాట. సో WHO ప్రకారం మనం చూసుకున్నట్టయితే మీరు సారీ 1 minute, మినిమం ఎంత ఉండాలి మనకు అంటే అడల్ట్ ఎంత కావాలి అంటే మనం ఇది చెప్పలేదు, WHO నే చెప్తుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో 3000 నుంచి 5000 ఒరాక్ యూనిట్స్ పర్ డే మనకు అవసరం అవుతుంది. అలాగే ఒక ఆప్టిమల్ హెల్త్ కావాలంటే స్పోర్ట్స్ పర్సన్స్, జిమ్ పర్సన్స్ ఇలా ఉంటారు, వాళ్ళకి 8000 to 10,000 ఒరాక్ యూనిట్స్ అనేది అవ్వాలి. సో అలా ఉన్నప్పుడే మనకు అంత సఫిషియంట్ గా తీసుకుంటే ఖచ్చితంగా మనం హెల్దీగా ఉంటాం అన్నమాట. ఓకే, కానీ ఈ రోజు ఒక నార్మల్ అడల్ట్ పర్ డే ఎంత డైట్ తీసుకుంటామో అంత ఒరాక్ వాల్యూ అనేది దొరుకుతుందా అంటే దొరకట్లేదు. ఎంత దొరుకుతుంది అంటే మన లైఫ్ స్టైల్ బట్టి 1200 నుంచి 1500 ఒరాక్ వాల్యూ అనేది మనకు దొరుకుతుంది. అందుకే ఈ రోజు పీపుల్ అంతా కూడా సిక్ అవుతున్నారు అనమాట. బాడీలో ఫ్రీ రాడికల్ శాతం ఎక్కువగా ఉండడం, యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువగా ఉండడం వల్ల వ్యాధుల బారిన పడుతున్నాం అనమాట. ఓకే, సో అందుకే డైలీ ఒరాక్ ఛాలెంజ్ అనేది కంపల్సరీ మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో బాడీని మన శరీరంని ఎప్పుడు కూడా మనం కాపాడుకునే బాధ్యత కూడా మనదే ఉంటుంది. సో మీరు ఇఫ్ యూ వాంట్ టు స్టే హెల్దీ, మీరు హెల్దీగా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు అట్లీస్ట్ ఇక్కడైతే మనం 5000 to 6000 ఒరాక్ వాల్యూ డైలీ అన్నాం, అట్లీస్ట్ 4000 నుంచి 6000 ఒరాక్ వాల్యూ డైలీ అనేది మనం తీసుకోవాలి. అప్పుడే మన బాడీలో సమ్ కెమికల్ రియాక్షన్స్ అన్ని కూడా ప్రాపర్ గా జరిగి మనకి ఎలాంటి డిసీజ్, ఇలా చూడండి ఒకసారి క్యాన్సర్ వచ్చిందంటే ఎంత బాధపడాలి. 3rd స్టేజ్ లో 4th స్టేజ్ లో బయటపడ్డది అనుకోండి క్యాన్సర్, ఏమి చేయలేమన్నమాట. ఓకే,
సో ఇంకేదైనా హార్ట్ ప్రాబ్లం కానీ, కిడ్నీ సమస్యలు కానీ, షుగర్ సమస్యలు కానీ, ఇవన్నీ కూడా బయటపడితే అప్పుడు మనము బాధపడుతుంటాము. అప్పుడు మనం కేర్ తీసుకోవాలని ట్రై చేస్తాం. కానీ ఇప్పుడే ఆ కేర్ తీసుకున్నాం అనుకోండి, ఆ బాధ మనకు ఉండదన్నమాట. మరి ఇలాంటి ఒరాక్ వాల్యూ అంటే దాదాపు 4000 నుంచి 6000 ఒరాక్ వాల్యూ నాకు డైలీ కావాలి అంటే నేను ఎక్కడి నుంచి తీసుకోవాలి? అంటే మనకు ఒక సొల్యూషన్ అయితే మన ముందు ఉంది. ఆ సొల్యూషన్స్ కూడా మనం చూద్దాము. ఇక్కడ మీకు చూస్తున్నది ఒక మిక్స్డ్ వెజిటేబుల్స్ ఉన్నాయి, మిక్స్డ్ ఫ్రూట్స్ ఉన్నాయి, అన్ని గ్రీన్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ ఫస్ట్ ఆప్షన్ లో డైలీ మీరు ఒక 3 to 5 కేజెస్ డిఫరెంట్ కలర్స్ ఉన్న ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్, ఇవి రెండు కూడా తీసుకుంటే మీకు కంపల్సరీ మనం అనుకున్న ఒరాక్ వాల్యూ దొరుకుతుంది. మరి ఇవన్నీ కూడా ఎలాంటి ఫుడ్ ఉండాలి అంటే టోటల్లీ ఆర్గానిక్ ఫుడ్ ఉండాలన్నమాట. ఓకే, మరి దీని ఖర్చు ఒకసారి మనం చూద్దాము ఎంత అవుతుంది అనేది. సో ఒక పర్సన్ కి డైలీ 1200 నుంచి 1300 అవుతుంది. మరి పర్ మంత్ ఎంత అవుతుంది ఆ పర్సన్ కి అంటే కంపల్సరీ దాదాపు 36,000 అవుతుంది. మరి ఇంట్లో ఒక్కరే ఉండరు, ఒక నలుగురు అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. నలుగురు ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి ఎంత అవుతుంది అంటే 1,44,000 ఖర్చు అవుతుంది అనమాట 1 మంత్ కి. ఓకే, మరి ఇంత ఖర్చు మనం పెట్టగలమా? పెట్టలేం కదా. సో సెకండ్ ఆప్షన్ కి వెళ్ళిపోదాం. సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే 25 కప్స్ మీరు డైలీ గ్రీన్ టీ తాగాలి. ఓకే, ఈ దీంట్లో యావరేజ్ గా మనం చూసుకుంటే పర్ డే 250 రూపీస్ అంటే ఒక కప్పు మనకు 10 రూపీస్ అనుకుంటే 250 రూపీస్ అవుతుంది 25 కప్స్ కి. మరి పర్ పర్సన్ కి 7,500 అయితే మరి నలుగురికి కలిపి ఒక 30,000 అయితే అవుతుంది. మరి ఇది కూడా మనం 30,000 మనకు వచ్చే శాలరీనే 30,000, మరి దీనికే మనం పెట్టలేం కాబట్టి దట్ ఈస్ ఆల్సో ఎక్స్పెన్సివ్ ఫర్ అస్. సో థర్డ్ ఆప్షన్ కి వెళ్ళిపోదాం. ఇక్కడ డైలీ 30 గ్లాస్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అనేది తాగాల్సి ఉంటుంది మీరు. మరి ఒక గ్లాస్ కాస్ట్ ఒక 35 రూపీస్ అయితే మరి ఎంత అవుతుంది ఒక పర్సన్ కి అంటే 1,050 అవుతుంది. మరి వారికి పర్ మంత్ 31,500 అవుతుంది. ఫ్యామిలీ మొత్తం నలుగురు కన్జ్యూమ్ చేసినట్లయితే 1,26,000 అవుతుంది. మరి ఇదంతా కూడా నార్మల్ పర్సన్ కి ఈ రోజుల్లో సాధ్యమా? ఒకసారి ఆలోచించండి. ఓకే, సో ఇది అసాధ్యం, రైట్. సో ఇలా మీరు మార్కెట్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. మరి దానికి ఇంపాసిబుల్ కాబట్టి మరి ఏం చేయాలి అంటే స్మార్ట్ సొల్యూషన్ మనకు ఉంది. మీరు ఒక 3 to 5 కేజెస్ ఫ్రూట్స్, 25 కప్ గ్రీన్ టీ, అలాగే ఒక ఫ్రెష్ జ్యూస్, ఒక 30 గ్లాసెస్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇచ్చే జ్యూస్, ఇవన్నీ కలిపి ఓన్లీ ఒక 30 ml జ్యూస్ బాటిల్, ఒక 30 ml జ్యూస్ లో మీకు ఇవన్నీ కూడా దొరికితే మరి మీరు ఎంత హ్యాపీ అవుతారు, రైట్. అంటే సింపుల్ వే, స్మార్ట్ సొల్యూషన్. అన్నీ తిని తాగే కంటే ఓన్లీ ఒక 30 ml అనే మీకు అన్ని రకాల 3 కలిపి ఎంతైతే మీకు యాంటీ ఆక్సిడెంట్స్ బాడీకి అందాలో అంత యాంటీ ఆక్సిడెంట్స్ మీకు అందుతాయి అన్నమాట. సో అదే జ్యూస్ మనం ఇక్కడ చూద్దాం. సింప్లిఫై యువర్ హెల్దీ రొటీన్ విత్ న్యూట్రియంట్ రిచ్ అల్ట్రా బెర్రీ జ్యూస్ ఫర్ ఆప్టిమల్ వెల్నెస్. సో అలాంటిదే మనం ఒక ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, అల్ట్రా బెర్రీ జ్యూస్. ఇది మనకు ఈ వైటోరియం నుంచి వచ్చిన ఒక ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు మనకి ఇప్పుడు. సో దీంట్లో 21 ఫ్రూట్స్ ఇంకా హర్బ్స్ అన్ని కూడా కలిసి ఉన్నది ఇది. సో ఇది టోటల్లీ ఒక యూనిక్ బ్లెండ్ ఆఫ్ న్యూట్రియంట్ రిచ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఫర్ ఆప్టిమల్ హెల్త్. సో మనం ఒక వీడియో కూడా చూసేద్దాం. అందరు చూసే ఉంటారు బట్ కొత్త వాళ్ళు. ఎస్, ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అల్ట్రా బెర్రీ. ఆల్రెడీ రిజల్ట్ కూడా చాలా మంది చూస్తున్నారు, రైట్. సో మెయిన్ కీ ఇంగ్రీడియంట్స్ అల్ట్రా బెర్రీ జ్యూస్ లో మరి ఏమున్నాయి, ఏ విధంగా ఇది వర్క్ చేస్తుంది, ఎందుకు ఇంత ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ ఉంది, ఎన్ని రకాల డిసీజెస్ కి ఇది మన క్లియర్ చేస్తుంది, అన్ని కూడా మనం చూద్దాము. ఫస్ట్ దీంట్లో ఉన్న ఫ్రూట్ ఏంటంటే బ్లూబెర్రీ. ఈ బ్లూబెర్రీ బెనిఫిట్స్ కూడా మనం ఇది చూద్దాము.
దీన్ని మనం బ్రెయిన్ ప్రొటెక్టర్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే బ్రెయిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మీరు ఆల్ట్రాబెర్రీ ఇవ్వచ్చు. ఎందుకంటే బ్లూబెర్రీ ఉంది కాబట్టి. బ్రెయిన్ ప్రొటెక్టివ్ ఫ్రూట్ ఇది. మరి ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఇది యుఎస్ఏలో పెరుగుతుంది, కెనడాలో కానివ్వండి, యూరోప్ లో పెరుగుతుంది. అలాగే సమ్ వెరైటీస్ అనేది మనకు నార్త్ హిమాలయ రీజన్ లో కూడా ఇండియాలో దొరుకుతాయి. ఇంకా చూస్తే బ్రెయిన్ హెల్త్ లో ఇది మెమరీని బూస్టప్ చేస్తుంది. అలాగే మీ మెమరీ పవర్ ని ఇంక్రీజ్ చేస్తుంది, ఫోకస్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే కళ్ళల్లో చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది, కంటి రెటీనాలో, అంటే కళ్ళల్లో రెటీనా అని ఉంటుంది అనమాట. సో ఆ రెటీనానే మనకు చూపునిస్తుంది. సో ఆ రెటీనాని ప్రొటెక్ట్ చేస్తుంది. చాలా మంది స్క్రీన్ ఎక్కువగా చూసే వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ ఇది. అలాగే డైజెషన్ లో ప్రాపర్ గా మీకు డైజెషన్ అవ్వడానికి ప్రాపర్ గా ఇది యూజ్ అవుతుంది. ఎందుకంటే బ్లూబెర్రీలో ఫైబర్ ఎక్కువగా ఉంటది అనమాట. అందుకే మన గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. సో కాబట్టి ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని ఇక్కడ తగ్గిస్తుంది. అలాగే సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది, హార్ట్ కి, ఇంకా బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. అందుకే బ్లూబెర్రీ ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్రోడక్ట్ అని మనం వండర్ఫుల్ ఫ్రూట్ అని మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఫ్రూట్ కి వెళ్దాం మనం. నెక్స్ట్ ఏంటంటే క్రాన్బెర్రీ అంటాము. ఈ క్రాన్బెర్రీ ఫ్రూట్ ఏ విధంగా వర్క్ చేస్తుంది మనం చూద్దాం. సో ఇది ఎక్కడ దొరుకుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్ఏలో, కెనడాలో, యూరోప్ లో దొరుకుతుంది. అలాగే మరి క్యాన్బెర్రీ దేంట్లో స్పెషల్ ఉంది అంటే ఇది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్ అన్నమాట. ఇది కిడ్నీలని అంటే హెల్దీగా ఉంచుతుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఏమైతే ఎవరికైతే అవుతాయో వాళ్ళకి బెస్ట్ అన్నమాట ఆల్కాబెర్రీ. సో యూరినరీ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా సో కూడా ఇది క్లియర్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది. కిడ్నీలని హెల్దీగా ఉంచుతుంది. చూడండి ఎంత ఇంపార్టెంట్, ప్రతి ఆర్గాన్ని కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది ఆల్ట్రాబెర్రీ. ఓకే, అలాగే క్రాన్బెర్రీ ఏం చేస్తుందంటే కిడ్నీలని క్లెన్జింగ్ చేస్తుంది. క్లెన్జింగ్ అంటే టోటల్ గా ప్యూరిఫై చేస్తుంది అనమాట. అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ ని బాడీలో ఉంటే తగ్గిస్తుంది, అలాగే ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది. ఇట్స్ అండ్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా. నెక్స్ట్ మనం చూద్దాం మ్యాంగోస్టీన్ అనేది ఇంకొక ఫ్రూట్. దీని వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి చూద్దాము. సో ఇక్కడ ఇది క్వీన్ ఆఫ్ ఫ్రూట్స్ అని అనొచ్చు. ఇది మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియాలో దొరుకుతుంది. ఇండియాలో అయితే కేరళ ఇంకా కర్ణాటకలో ఉంటుంది. మరి వాట్ ఈస్ మ్యాంగోస్టీన్ అంటే ఇది ఒక ట్రాపికల్ ఫ్రూట్. సో దీని షెల్ కూడా చాలా హార్డ్ గా ఉంటుంది, బయట షెల్, లోపల మాత్రం వైట్ కలర్ లో జ్యూసీ పల్ప్ అనేది ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ పేరేంటే గ్జాంథోన్స్ అంటాం. ఇవన్నీ కూడా కలిసి ఏం చేస్తుందంటే కంపల్సరీ మన హెల్త్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అలాగే మ్యాంగోస్టీన్ అనేది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఇస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది బాడీలో అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది, అలాగే హార్ట్ కి, స్కిన్ కి హెల్తీగా ఉంచుతుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం గోజీ బెర్రీ అని. సో ఈ గోజీ బెర్రీ అనేది ఏ రకంగా వర్క్ చేస్తుందో చూద్దాం మనం. సో ఇది ఏం చేస్తుంది అంటే ఐస్ కి ప్రొటెక్ట్ చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ ఇస్తుంది, ఎనర్జీని కూడా ఫుల్ఫిల్ చేస్తుంది. ఇంకా ఇది ఎక్కడ దొరుకుతుంది? చైనా, మంగోలియా, హిమాలయ రీజన్స్ లో దొరుకుతుంది. ఇంకా మన ఇండియాలో దీన్ని డ్రైడ్ ఫామ్ లోకి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. మరి గోజీ బెర్రీ అనేది ఏం వస్తుంది దాంట్లో అంటే విటమిన్ ఏ దొరుకుతుంది, విటమిన్ సి, ఐరన్, జింక్, హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీంట్లో. ఇంకా అమినో ఆసిడ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మరి దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే కళ్ళల్లో విజన్ స్ట్రెంగ్త్ అవుతుంది. కొంతమందికి కళ్ళు చాలా ప్రాబ్లం ఉందనుకోండి, మీరు అల్ట్రాబెర్రీ ఇవ్వండి, ఇట్స్ వెరీ వండర్ఫుల్. సో అలాగే బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది, ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది, ఆ ఎనర్జీ ఏదైతే మీరు తక్కువగా ఉందో అది ఇంక్రీజ్ అవుతుంది, ఫ్యాటిక్ రెడ్యూస్ అవుతుంది, స్కిన్ అనేది గ్లో అవుతుంది, యాంటీ ఏజింగ్ రాకుండా కాపాడుతుంది, డీటాక్స్ అంటే లివర్ ని కానివ్వండి, లివర్ ని ఇంకా బ్లడ్ లో ఉన్న దాన్ని డీటాక్స్ అనేది చేస్తుంది అనమాట గోజీ బెర్రీ. అలాగే నెక్స్ట్ ఫ్రూట్ చూద్దాం, ఎల్డర్ బెర్రీ అంటాము. ఈ ఎల్డర్ బెర్రీ ఏ రకంగా యూజ్ అవుతుంది అంటే ఇది ఒక ఇమ్యూనిటీ షీల్డ్ సూపర్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. మరి ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఎక్కువగా యూరప్ ఇంకా నార్త్ అమెరికాలో ఉంటుంది. అలాగే ఇండియాలో ఇది ఇంపోర్టెడ్ ఎక్స్ట్రాక్ట్ రూపంలో తీసుకుంటున్నారు. ఇది ఏం పని చేస్తుంది అంటే ఇమ్యూనిటీ షీల్డ్ గా వర్క్ చేస్తుంది. అంటే
బాడీని వైరస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి అటాక్ చేయకుండా ఇది ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది అనమాట. అలాగే కోల్డ్, ఫ్లూ ఇవన్నీ కూడా మీకు ఎక్కువగా అవుతుంటే అది తగ్గిస్తుంది. రెస్పిరేటరీ హెల్త్ ని కూడా కాపాడుతుంది, లంగ్స్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫ్రీ రాడికల్ ని తగ్గిస్తుంది, యాజ్ యాంటీ ఆక్సిడెంట్ గా వర్క్ చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేస్తుంది బాడీలో స్వెల్లింగ్ వస్తే. ఓకే, ఇది ఎల్డర్ బెర్రీ. నెక్స్ట్ మల్బెర్రీ కూడా చూద్దాం. ఇది కూడా ఒక ఫ్రూట్, ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్. ఈ మల్బెర్రీ ఫ్రూట్స్ లో ఏంటంటే న్యాచురల్ గా ఇది ఐస్ కి సపోర్ట్ చేస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది అనమాట. సో ఇది ఎక్కడ దొరుకుతుంది? ఏషియా, చైనా, కొరియా, ఇంకా ఇండియా. అలాగే కామన్ గా నార్త్ ఇంకా సెంట్రల్ రీజన్స్ లో ఇది పెరుగుతుంది. ఇది పర్పుల్ కలర్ లో ఉంటాయి, రెడ్ కలర్ లో ఉంటాయి, వైట్ కూడా ఉంటాయి. 3 వెరైటీస్ లో దొరుకుతాయి అన్నమాట. సో దీంట్లో ఏం దొరుకుతుంది మనకి అంటే విటమిన్ సి దొరుకుతుంది, విటమిన్ ఏ, ఐరన్, కాల్షియం, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే ఇది హార్ట్ కి ఒక ప్రొటెక్టివ్ గా వర్క్ చేస్తుంది. ఇంకా చూస్తే అంటే ఐస్ లో రెటీనాని ప్రొటెక్ట్ చేస్తుంది, బెటర్ విజన్ ఇవ్వడానికి తోడ్పడుతుంది. ఇంకా హెయిర్ అంటే హెయిర్ గ్రోత్ ని ఇంప్రూవ్ చేస్తుంది, హెయిర్ ఫాల్ ని రెడ్యూస్ చేస్తుంది. స్కిన్ కి చెప్పాలంటే ఇక్కడ డీటాక్స్ చేస్తుంది, మనకి స్కిన్ ని నేచురల్ గ్లో అనేది ఇస్తుంది. హార్ట్ కి ఏం చేస్తుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, షుగర్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటే అది కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. సీబక్త్ర అనే ఇంకొక ఫ్రూట్ ఉంది. సో దీన్ని ఇది కూడా మనం తెలుసుకుందాం ఏ రకంగా హెల్ప్ చేస్తుందో. ఇది మనకి సూపర్ న్యూట్రిషన్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. ఈ సీబక్త్రన్ మెయిన్ గా హిమాలయ రీజన్ లో దొరుకుతుంది, లేహ్, లడాక్, ఇంకా హిమాచల్ ప్రదేశ్ లో, టిబెట్ లో దొరుకుతుంది. దీంట్లో ఏం ఉంటాయి అంటే విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. అంటే అర్థం ఏంటంటే 12 ఆరెంజ్ ఫ్రూట్స్ కలిపి ఎంతైతే మీకు విటమిన్ సి అందుతుందో అది ఒకే ఒక సీబక్త్రన్ లో దొరుకుతుంది. అంత హైలీ సి విటమిన్ ఉంటుంది దీంట్లో. విటమిన్ ఈ, ఏ, బి కాంప్లెక్స్, అలాగే ఒమేగా 3679 ఉంటాయి. 40+ యాంటీ ఆక్సిడెంట్ దీంట్లో దొరుకుతాయి. అమినో యాసిడ్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, హ్యూజ్ రేంజ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది సి భక్తులలో ఉంటాయి. యూజెస్ ఏంటి అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది. ఎందుకు అంటే విటమిన్ సి అనేది స్ట్రాంగ్ ఉన్నందుకు బాడీ చాలా ప్రొటెక్షన్ లో ఉంటది అనమాట. ఎనర్జీ లెవెల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఫ్యాటిక్ రెడ్యూస్ అవుతుంది. హార్ట్ కి వచ్చేస్తే కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తుంది, హార్ట్ కి సపోర్ట్ చేస్తుంది. లివర్ విషయానికి వచ్చినప్పుడు లివర్ లో డీటాక్సిఫికేషన్ చేస్తుంది, లివర్ ని క్లీన్ చేస్తుంది. స్కిన్ కి గ్లో ఇస్తుంది, యాంటీ ఏజింగ్ రాకుండా కాపాడుతుంది. డైజెషన్ లో మీ గట్ హెల్త్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది అనమాట. ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి. అలాగే బెర్రీ పవర్ హౌస్ అంటే చాలా రకాల బెర్రీస్ ఇప్పుడు మన అల్ట్రా బెర్రీలో యాడ్ అయ్యాయి. మరి అన్ని రకాల బెర్రీస్ ఒక్కసారి మనం లుక్ చేద్దాం. బ్లూబెర్రీ దేనికి యూజ్ అవుతుంది అంటే బ్రెయిన్ హెల్త్ కి మెమరీ బూస్టర్ గా వర్క్ చేస్తుంది, ఐ విజన్ ని సపోర్ట్ చేస్తుంది. ఎల్డర్ బెర్రీ ఏమో మనకి ఇమ్యూనిటీకి ఒక షీల్డ్ గా వర్క్ చేస్తుంది, యాంటీ ఫ్లూ ప్రాపర్టీస్ ని కలిగి ఉంటుంది. క్రాన్బెర్రీ వచ్చేసి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తుంది, క్లెన్జర్ గా వర్క్ చేస్తుంది, కిడ్నీని క్లీన్ చేస్తుంది, దాన్ని ప్రొటెక్షన్ చేస్తుంది. స్ట్రాబెర్రీ వచ్చేసి స్కిన్ బ్రైట్నింగ్ కానీ ఇంకా యూజ్ అవుతుంది, బ్లడ్ ని ప్యూరిఫికేషన్ చేస్తుంది. బ్లాక్ కరెంట్ అని ఇంకో ఫ్రూట్ ఉంది, ఇది ఐసైట్ ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. అలాగే ఎక్సాటిక్ ఫ్రూట్స్ అని కొన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. ఈ ఎక్సాటిక్ ఫ్రూట్స్ లో ముఖ్యంగా ఏంటంటే ఇవి ఎందుకు అంటే ఎనర్జీ ఇవ్వడానికి, డీటాక్స్ కావడానికి, గ్లో ఇవ్వడానికి. కివి కూడా ఉంటది దీంట్లో, ఇది హై విటమిన్ సి ఉంటుంది, ఇమ్యూనిటీ బూస్టర్ గా వర్క్ చేస్తుంది. గ్రీన్ యాపిల్ ఉంటుంది, ఇది ఫైబర్ ఇస్తుంది, అలాగే డైజెస్టివ్ సిస్టమ్ ని హెల్ప్ చేస్తుంది. మ్యాంగోస్టీన్ ఉంటుంది, ఇదేమో యాంటీ క్యాన్సర్ గా వర్క్ చేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీగా చేస్తుంది. దీన్ని మనం క్వీన్ ఆఫ్ ఫ్రూట్ అని అంటాం. అలాగే డ్రాగన్ ఫ్రూట్ దీంట్లో ఉంటుంది, ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తుంది, ఐరన్ కూడా ఇస్తుంది, మీ గట్ హెల్త్ ని క్లియర్ చేస్తుంది. అలాగే దీంట్లో నాన్ సెల్యులర్ అంటే నోని అని ఇంకొక ఫ్రూట్ ఉంటది, ఇది సెల్యులర్ గా రిపేర్ చేస్తుంది. క్రానిక్ ఫ్యాటిక్ ఏదైతే ఉందో అది కూడా మనం డిక్రీజ్ చేయొచ్చు అనమాట. ఇండియన్ సూపర్ హర్బ్స్ కూడా దీంట్లో ఉన్నాయి. మరి అలాంటి సూపర్ హర్బ్స్ ఏంటో మనం చూద్దాం. పవర్ ఆఫ్ ఆయుర్వేద అనొచ్చు. మన ఇండియాలో ఎన్నో రకాల ఆయుర్వేదవి ఉన్నాయి. సో దాని వల్ల కూడా మన పురాతన కాలంలో ఎన్నో వ్యాధులని మన సైంటిస్టులు తగ్గించారు.
సో దీంట్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది అశ్వగంధ మన ఆల్ట్రా బెర్రీలో ఇంక్లూడ్ చేశారు. సో యాజ్ ఏ సూపర్ హబ్స్ గా ఇది స్ట్రెస్ ని రిలీఫ్ చేస్తుంది, యాంగ్జైటీని కంట్రోల్ చేస్తుంది అనమాట. అలాగే హార్మోనల్ బ్యాలెన్స్ ని క్లియర్ చేస్తుంది. సఫేద్ ముస్లి అని ఉంది. ఇదేం చేస్తుంది అంటే మీ బాడీకి స్ట్రెంగ్త్ అని ఇస్తుంది, స్టామినా ఇస్తుంది, మెన్ ఇంకా ఉమెన్ కి బూస్టప్ చేస్తుంది అనమాట. మకా రూట్ అనేది ఉంది. ఇది వైటాలిటీని తగ్గిస్తుంది, అంటే ఇంకా హార్మోనల్ సపోర్ట్ చేస్తుంది. సా పల్మనెటో ఉంది. ఇది మీ హెల్త్ ని ప్రమోట్ చేస్తుంది. ప్రోస్టేట్ ఏదైతే ప్రాబ్లం ఉందో మగవాళ్ళకు ఉంటది, మేల్స్ కి ఆ ప్రోస్టేట్ హార్మోన్ ని ఇది క్లియర్ చేస్తుంది. అలాగే రిప్రొడక్టివ్ ని కాపాడుతుంది, రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద వర్క్ చేస్తుంది. అలాగే గ్రీన్ న్యూట్రిషన్ ని కూడా దీంట్లో ఓన్లీ బెర్రీసే లేవు మనకి, హర్బ్స్ కూడా యాడ్ చేస్తారు, ప్లస్ గ్రీన్ ఐటమ్స్ కూడా, గ్రీన్ న్యూట్రిషన్ ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఈ గ్రీన్ న్యూట్రిషన్ ఎందుకు స్పెషల్ అంటే మళ్ళీ డీటాక్స్ కావడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి, మీ బ్లడ్ ని క్లెన్జింగ్ చేయడానికి వాడారనమాట. దీంట్లో ముఖ్యంగా మొరింగా లీఫ్ ఉంది. ఇదేం చేస్తారు దీంట్లో, మొరింగా ఇట్స్ వండర్ఫుల్, చెప్పొచ్చు. మొరింగా అంటే మునగాకు, అంతే సింపుల్. ఇది 92 న్యూట్రియన్స్ ఉంటాయి, 46 యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, బ్లడ్ ప్యూరిఫై గా వర్క్ చేస్తుంది. అలాగే మనకి వీట్ గ్రాస్ మిక్స్ చేశారు. ఇది క్లోరోఫిల్ రిచ్ ఉంటుంది. అలాగే ఇది టాక్సిన్స్ ని డిపాజిట్ చేసి డీటాక్సిఫైయర్ గా వర్క్ చేస్తుంది. గ్రీన్ టీ కూడా దీంట్లో మిక్స్ చేశారు. ఇది బాడీ మెటబాలిజం ని కంట్రోల్ చేస్తుంది, ఇంకా వెయిట్ లాస్ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. సీబక్త్రన్ ఉంటుంది. ఇదేం చేస్తుంది అంటే స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, అలాగే హార్ట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, లివర్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. అలోవెరా కూడా దీంట్లో మిక్స్ చేశారు. ఇది గట్ హెల్త్ ని కాపాడుతుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, డైజెస్టివ్ ఎన్హాన్సర్ గా, అంటే మీ డైజెషన్ సిస్టమ్ ని క్లియర్ చేస్తుంది, ఇంక్రీజ్ చేస్తుంది అనమాట జీర్ణక్రియను. అలాగే ఇక్కడ సపోర్టింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే మీకు ప్రొటెక్ట్ చేస్తుంది, బాడీని రిపేర్ కూడా చేస్తుంది. దాంట్లో సిన్నమన్ అని ఉంది, అంటే దాల్చిని అంటాం మనం. ఇది మీ బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది, హార్ట్ ఫ్రెండ్లీగా వర్క్ చేస్తుంది. గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ మిక్స్ చేశారు. ఇది మీ బ్లడ్ వెసల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది, యాంటీ ఏజింగ్ రాకుండా కాపాడుతుంది. మకా రూట్ ఉంది. ఇది మూడ్ ఎన్హాన్స్మెంట్ అని అంటాం, అలాగే హార్మోనల్ రెగ్యులేషన్ కి యూజ్ అవుతాయి అన్నమాట. ఇన్ని రకాలు మిక్స్ చేశారు. మరి అల్ట్రా బెర్రీని మనం ఎలా కన్జ్యూమ్ చేయాలి అంటే, మీరు మార్నింగ్ ఎప్పుడైతే లేస్తారో, లేచాక బ్రష్ చేయక ముందు ఎంటీ స్టమక్ 30 ml తీసుకోండి అల్ట్రా బెర్రీని. అలాగే దాంట్లో ఒక 60 ml వార్మ్ వాటర్ తో మీరు మిక్సప్ చేసి తాగాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఏదైనా డిసీజ్ ఎక్కువగా ఉంది, మీరు హెల్దీగా ఉంటే ఓన్లీ 30 ml ఇట్స్ ఎనఫ్, అంత ఒరాక్ వాల్యూ చాలు. అలాగే ఎవరైనా డిసీజ్ ఉంది, ఎవరికైనా ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకు ఇమ్యూన్ సిస్టమ్ తక్కువగా ఉంటుంది, కాబట్టి వాళ్ళు పర్ డే 2 times కూడా తీసుకోవచ్చు, మార్నింగ్ ఇంకా తర్వాత నైట్. మీరు డిన్నర్ అయ్యాక ఒక 45 minutes కి 30 ml వాళ్ళు కూడా మళ్ళీ తీసుకోవచ్చు. అలాగే మీరు అదొకటేసారి మింగకుండగా మెల్లమెల్లగా సిప్ టు సిప్ మీరు తాగారంటే బాడీ అంతా కూడా కంప్లీట్ గా అబ్జార్ప్షన్ అనేది చేస్తుంది అనమాట. ఓకే, సో ఎవరు ఇక్కడ వాడొద్దు అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కి మనం వితౌట్ డాక్టర్ అడ్వైజ్ బ్లూబెర్రీ అంటే ఆల్ట్రా బెర్రీని ఇవ్వము. అలాగే లాక్టిక్ మదర్స్ అంటే ఎవరైతే పాలిస్తుంటారో పిల్లలకి, పాలిచ్చే తల్లులు వాడకూడదు అనమాట, వాళ్ళు కూడా డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. ఓకే, సో అలాగే ట్రీట్మెంట్ కాస్ట్ ఎంత ఉంటుంది, ఇంకా అల్ట్రా బెర్రీ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది అంటే జనరల్ గా ఒక డిసీజ్ మనకు వచ్చింది అనుకోండి, ఇమీడియట్ గా మనం ఏం చేస్తామంటే వాళ్ళకు ట్రీట్మెంట్ కి అనేది వెళ్ళిపోతుంటాం హాస్పిటల్ కి. మరి ట్రీట్మెంట్ వల్ల ఏమవుతుంది అంటే టెంపరీ రిలీఫ్ వస్తుంది, ఓకే, పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. మరి దానివల్ల మనము సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. అంటే రెగ్యులర్ గా మెడిసిన్ తీసుకునేటట్టుగా అలవాటు పడిపోతాము. ఇంకా చూస్తే హాస్పిటలైజ్డ్ అయిపోతాము. హాస్పిటలైజ్డ్ అయితే ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఇంకా మెడిసిన్స్ పర్ లాంగ్ టైం తీసుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుంది, బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది. ఇలా మెడికేషన్ కి అలవాటు పడిపోయి, అంటే మెడిసిన్ తీసుకునే మందులు మింగి మింగి అలవాటు అయిపోయి బాడీ ఎప్పుడు కూడా మందులనే కోరుకుంటది అనమాట. సో మంత్లీ ఎక్స్పెన్సెస్ నియర్ అబౌట్
అంటే మనకి ఇక్కడ 3000 నుంచి 15,000 వరకు మంత్లీ కూడా ఎక్స్పెన్సెస్ అవుతూనే ఉంటాయి. మరి మీరు డైలీ అల్ట్రాబెర్రీ జ్యూస్ తీసుకున్నారనుకోండి, అదేం చేస్తుంది మీకు, న్యాచురల్ గా మీకు ఇంగ్రీడియంట్స్ అనేది న్యాచురల్ గా యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తుంది, మీ ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు, రూట్ కాజ్ మీద వర్క్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, బాడీలో ఉన్న ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గిపోయి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మనం జీవించగలుగుతాం. సో ఇక్కడ అల్ట్రాబెర్రీ కాస్ట్ మీరు డిఏపి ప్రైస్ చూసుకుంటే పర్ డే 48 రూపీస్ మాత్రమే పడుతుంది. ఎంఆర్పి ఏమో 98 రూపీస్ అవుతుంది అనమాట. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. సో ఆ విధంగా మనం ఒక తెలివైన ఆలోచన అయితే మనం కంపల్సరీ చేయాలి. మరి ఫ్యామిలీ హెల్త్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్, మనకి వాళ్ళ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. మనం ఒక్కరమే కాదు, టోటల్ ఫ్యామిలీ ఈ అల్ట్రాబెర్రీ తీసుకోవాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. ఇప్పుడు మనకు ఫ్యూచర్ అనేది సురక్షితంగా ఉండాలి, ఒక సేఫ్ గార్డ్ గా మీ ఫ్యామిలీకి ఒక హెల్త్ ఇంకా వెల్ బీయింగ్ డైలీ వెల్ బీయింగ్ గా ఉండాలి అంటే కంపల్సరీ మీరు ఈ అల్ట్రాబెర్రీని రికమెండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రొటెక్ట్ యువర్ లవర్ వన్స్ విత్ న్యాచురల్ ఇమ్యూనిటీ సపోర్ట్ త్రో అల్ట్రాబెర్రీ జ్యూస్. అంటే న్యాచురల్ గా ఒక ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ చేయాలి, మీ లవ్డ్ వన్స్ ని మీరు కాపాడాలి అనుకుంటే కంపల్సరీ అల్ట్రాబెర్రీ జ్యూస్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట. ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అలాగే కొన్ని ప్రికాషన్స్ అయితే నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. కొంతమందికి స్టార్టింగ్ లో ఒక 1 వీక్, కొంతమందికి ఎప్పుడైనా వామిటింగ్ సెన్సేషన్ అవ్వచ్చు పడకపోతే, ఓకే, సో అదే 1 or 2 days ఉంటుంది. ఆ తర్వాత ఎంతమంది అంటే ఒక 50 to 100 పీపుల్, ఏదో ఒకరిద్దరికి అలా అవుతుంది, అందరికైతే కాదు. ఓకే, సో అలాగే ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు, మీకు ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా దీన్ని తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదనమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ టుడే. ఈరోజు అందరికీ కూడా ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఈ రోజు వచ్చి ఈ సెషన్ కి వచ్చి దీన్ని ఇంత బాగా సక్సెస్ చేసిన ప్రతి ఒక్క ఈబైటోరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ద హోస్ట్ అశ్విన్ గారు.